ప్రియులారా, మనుషులు నిన్ను వదిలినా దేవుని ప్రణాళిక నిన్ను వదలదు. మన జీవితంలో కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళే మనల్ని బాధ పెడతారు, మనల్ని అర్థం చేసుకోకుండా ద్వేషిస్తారు. అలాంటప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడా, ఇది ఎందుకు జరుగుతుంది అని. ఈరోజు మనం ఒక యువకుడి కథను చూస్తాం. అతని సొంత సోదరులే ద్వేషించారు, చివరికి దాసుడుగా అమ్మేశారు. కానీ దేవుడు అతని జీవితాన్ని ఒక మహా ఆశీర్వాదంగా మార్చాడు. ఈ యొక్క పూర్తి ప్రసంగాన్ని మీరు పెద్ద వీడియోలో వీక్షించండి, వినండి. ఆదికాండము 37:3లో ఇజ్రాయేలు తన కుమారులందరిలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అతనికి రంగురంగుల వస్త్రములను చేయించాడు. ఆదికాండం 37:4లో అతని సోదరులు తమ తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించుచున్నాడని చూచి అతనిని ద్వేషించారు. మిత్రమా, గమనించండి, ప్రేమ ఉన్న చోటే కొన్నిసార్లు అసూయ పుడుతుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఆదికాండం 37:12-13 వరకు మనం చూస్తే, యోసేపు సోదరులు గొర్రెలను మేపడానికి వెళ్ళారు. అప్పుడు యాకోబు యోసేపుతో చెప్పాడు, నీ సోదరుల దగ్గరకు వెళ్ళి వారి క్షేమము కనుగొనిరా అని పంపించాడు. యోసేపు విధేయతతో వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటి? ఆదికాండం 37:18లో వారు అతనిని దూరం నుండి చూచి అతను దగ్గరికి రాకముందే అతనిని చంపుదాము అని కుట్ర చేశారు. మిత్రమా, ఇది ఏం అన్యాయం కదా. ఆదికాండము 37:23-24లో వారు యోసేపును పట్టుకొని అతని రంగుల వస్త్రమును తీసి ఒక గుంతలో పడవేశారు. ఆదికాండం 37:28లో తర్వాత యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. ఇందులో మనకు బోధించేటటువంటి ఆత్మీయత ఏమిటి అంటే, మిత్రమా, యోసేపును ఎవరు అమ్మారు? శత్రువులు కాదు. శత్రువులు అనుకుంటున్నారా? కాదు, సొంత సోదరులే. కానీ ఒక గొప్ప సత్యము ఇక్కడ ఉంది. దేవుడు మనుషుల చెడ్డ కార్యాన్ని కూడా మన మంచికి మార్చగలడు. రోమియోలకు 8:28 ఎలా చెప్తుంది? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును కలిసి మేలుకే జరుగుతాయని. హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఉదాహరణ, యోసేపు తర్వాత ఈజిప్టులో బంధించబడ్డారు. కష్టాలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, నిందలు మోసాడు, చివరికి జైల్లో వేయబడ్డాడు. కానీ చివరికి దేవుడు